ఒక చిన్ని మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నా. అదేంటి అని అంటే, ఆయన జగద్రక్షకుడు, పాపము ఎరగని వాడు. మనము పాపాత్ములమై ఉండగా క్రీస్తు మనందరి కొరకు చనిపోయాడు. మన కొరకు, మన ఇంట్లో మన భర్త, మన పిల్లలు, లేకపోతే మన బిడ్డలు చనిపోతారు. ఎందుకు అంటే ప్రేమతో. మనతో ఆయనకి ఏమి సంబంధం లేని ఆయన చనిపోయాడు అనుకో, మనం ఏమంటాం? అయ్యో పాపం అప్పుడే చచ్చిపోయాడే అని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ఏ సంబంధం లేని ఆయన మనందరి కొరకు చనిపోయాడు. ఒకరి కొరకు ఒక అతను చనిపోయాడంటే అది వేరే, కానీ మనందరి కొరకు చనిపోయిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆయనను మనము సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసు ప్రభు నిజమైన దేవుడు,